తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ పై అధికార ప్రతిపక్ష నేతల మధ్య మాటలు తూటాలు పేలుతున్నాయి. పదవి వచ్చిన నెల రోజుల్లోనే సీఎం రేవంత్ రెండు నాల్కుల ధోరణితో మాట్లాడుతున్నారని బీజేపీ నేత ఈటెల రాజేందర్ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ నేతలు కూడా ఫోన్ ట్యాప్ చేస్తున్నట్టుగా తెలుస్తోందన్నారు ఈటెల. దీనికి సీఎం రేవంత్ కౌంటర్ ఇచ్చారు. ఈటెలకు చిత్తశుద్ధి ఉంటే ఫోన్ ట్యాపింగ్ పై కేంద్రంతో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ రాజకీయ నాయకుల పార్టీల వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ మీద బాగా మాట్లాడి ఇవాళ మళ్ళీ ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నట్టుగా మాకు తెలుస్తా ఉంది. ఈ ప్రజాస్వామ్యాన్ని మర్చిపోయి ప్రజలిచ్చిన అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రజల మీద దౌర్జన్యం చేసిన, అప్రజాస్వామికంగా పరిపాలించే ప్రయత్నం చేసిన, ఇలా గత పాలకులు ఏ గతి పట్టిందో నీకు కూడా గదే గతి పడుతుంది. ఖబర్దార్, నువ్వు అనుకుంటున్నావు పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టు నువ్వు భావిస్తా ఉన్నావు. నీ చిరులని కూడా కనబడతా ఉంది. ఇవాళ మొత్తం దేశంలో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ మొత్తం పొందడానికి ఇవాళ నేనే మీకు అన్ని ఫండ్స్ పంపిద్దా అని చెప్పి ఇక్కడ బిల్డర్లని, ఇక్కడ వ్యాపారవేత్తల్ని నువ్వు ఫోన్ చేసి ఎట్లా పైసలు అడుగుతున్నది, ఎట్లా బెదిరిస్తున్నది, ఎట్లా బ్లాక్మెయిల్ చేస్తున్నది ఇప్పటికే రికార్డ్ అయిపోతుంది. ఇవాళ నువ్వు అనుకుంటున్నావు నువ్వు ఇక్కడ ఉండే మొత్తం నేనే వీక్షిస్తున్నా అని చెప్పి అనుకుంటున్నావు. నీ మీద వీక్షించే వాళ్ళు కూడా ఉంటారనే విషయం మనం మర్చిపోకు. ఫోన్ ట్యాంపింగ్ విషయంలో వాళ్ళదే కేంద్ర ప్రభుత్వం. చిత్తశుద్ధి ఉంటే ఈటెల రాజేందర్ గారు విచారణకు ఆదేశించాలి. మా ప్రభుత్వానికి అగత్యం లేదు. ఆల్రెడీ ఫోన్ ట్యాపింగ్లు చేసిన వాళ్ళు ఏడున్నారో మీరు చూసిర్రు. చిల్లర మల్లర ఆరోపణల ద్వారా ఈటెల రాజేందర్ గారు ఎలాంటి ప్రచారాన్ని పొందరు. టీవీలలో స్క్రోలింగ్లు వస్తాయేమో కానీ దానివల్ల ఏం ప్రయోజనం ఉండదు. మీదే ప్రభుత్వం ఉంది, మీ ప్రధానమంత్రి ఉన్నాడు, మీరు విచారణకు ఆదేశించండి ఫోన్ ట్యాపింగ్లు ఏమన్నా ఉంటే. అంటే నిన్న వాళ్ళ దగ్గర మిత్రుడు కరీంనగర్లో 7 కోట్లు పట్టుకున్నారు కదా, అదేమన్నా గత ప్రభుత్వం లేక ఫోన్ ట్యాపింగ్ పట్టుకున్నామని ఏమన్నా వారు అనుకుంటున్నారేమో. అట్లా లేదు. ఆడున్నోళ్ళే నగదు ఉందని చెప్పారు, పోలీసులు పోయి పట్టుకున్నారు.